కొత్త వెంకటరెడ్డి నిన్ను కవిత మోసం చేస్తుంది జాగ్రత్త. ఇక అందరూ ఓ అడుగు వేసినప్పుడు ప్రోత్సహించే పని చేయరాదు రీ. ఈ శాపనార్థాలు, ఈ అనుమానాలు, ఇవన్నీ ఎందుకు? ఈ ఒక అడుగు వేస్తాను మనం, ఒక అడుగు వేసినప్పుడు ఆల్ ది బెస్ట్ అనో, కంగ్రాట్స్ అనో, మరింత ప్రజల కోసం గట్టిగా పనిచేయండి అనో, ఇతర రాజకీయాల నాయకుల కంటే భిన్నంగా మీరు ఉండండి అనో, ఇలాంటివి చెప్పండి. ఉత్సాహం అనిపిస్తుంది. మనం ఇన్ని దెబ్బలు తిని, ఇన్ని కేసుల పాలై, ఇన్ని విమర్శలు ఎదుర్కొంటూ ముందుకు పోతున్న తరుణంలో కొంత మంచి మాటలు చెప్తే ఇంకా ఉత్సాహం వస్తుంది, ముందుకు పోవాలనే ఒక ఆలోచన వస్తుంది. అన్ని శాపనార్థాలు, అనుమానాలు, ముందుకు పోకుండా కాళ్ళ కట్టెలు పెట్టుడు ఇవే సరిపోతాయి మన వాళ్ళకు. నాకు మానండి, కొంచెం కొత్త పార్టీ వస్తుంది, ఆ కొత్త పార్టీ గొడుగు కింద, ఆ కొత్త పార్టీ జెండా కింద కొత్త రాజకీయ నాయకులు పుట్టుకరావాలనేది మా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో కావచ్చు, బీఆర్ఎస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, వీళ్ళంతా ఒక 40 సంవత్సరాలుగా ఆ పార్టీ నుండి ఈ పార్టీ, ఈ పార్టీ నుండి ఆ పార్టీలోకి తిరిగిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి కొత్త పార్టీ వచ్చినప్పుడు కొత్త రాజకీయ నాయకులు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా మీరు కూడా రాజకీయ నాయకులు కాండి.